హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, భయపడుతున్నారా? నో వరీస్. ఈరోజు మనం మన క్లాస్ 5 ఈవీఎస్ స్టడీ గైడ్ పీడిఎఫ్లోని ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ను లైన్ టు లైన్ రివిజన్ చేయబోతున్నాం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, యూ కెన్ స్కోర్ 100% మార్క్స్. సో లైక్ బటన్ స్మాష్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ డైవ్ స్ట్రైట్ ఇన్. మన ఫస్ట్ లెసన్ వచ్చేసి మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. మైగ్రేషన్ అంటే వలసలు అనమాట. అండ్ డూ యూ నో ఫ్రెండ్స్, మన ప్రకాశం జిల్లాలో పండే మెయిన్ క్రాప్ ఏంటో తెలుసా? ఇట్స్ పొగాకు, టొబాకో. దీనికోసమే వేరే వేరే జిల్లాల నుండి మన చాలా ఫ్యామిలీస్ ఇక్కడికి వలస వస్తున్నారనమాట. లోకల్గా వీళ్ళని టొబాకో ప్లక్కర్స్ లేదా పచ్చాకు కూలీలు అనేసి అంటారు. ఇలాంటి మైగ్రేషన్ డేటాను లెక్కించడానికి మనం పై చార్ట్ ఉపయోగిస్తాము. ఇలాగే ఇంట్లో ఖర్చులను ట్రాక్ చేయడానికి ఫ్యామిలీ బడ్జెట్ హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడే మనం ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి నేర్చుకోవాలి. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారనమాట. మన దేశపు మిసైల్ మ్యాన్గా పేరుగాంచారు కలాం గారు. ఇండియాకి 11th ప్రెసిడెంట్గా సేవలు అందించారు. తర్వాత 11th లెసన్, క్లైమేట్ చేంజ్. ఒక ఏరియాలో లాంగ్ టర్మ్లో ఉండే వెదర్ కండిషన్ను మనము క్లైమేట్ అంటాము. మన పర్యావరణాన్ని కాపాడడంలో చెట్లు చాలా ముఖ్యం అన్నమాట. దే మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కిపోతుంది. దీనివల్ల వరదలు, ఇంకా డ్రాట్స్ అంటే కరువులు, ఇంకా ఫారెస్ట్ ఫైర్స్ కూడా జరుగుతున్నాయి. దీనిపై స్వీడన్కు చెందిన గ్రేటా థన్బర్గ్ అనే ఒక చిన్న అమ్మాయి వరల్డ్ లెవెల్లో పోరాడుతుంది. ఇండియాలో కూడా 1970లోనే చెట్లను నరకకుండా కాపాడడానికేసి చిప్కో మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. చిప్కో అంటే మీనింగ్ చెట్లని హక్ చేసుకుని రక్షించడం అన్నమాట. నెక్స్ట్ లెసన్ 3, క్లాత్స్ వి వియర్ అండ్ ఫైబర్స్. ప్లాంట్ ఫైబర్స్ అంటే మొక్కల నారలు. కాటను, జూటు అండ్ ఫ్లాక్స్, పత్తి మన చెమటను పీల్చుకొని బాడీని కూల్గా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ ఫ్లాక్స్ ప్లాంట్ నుంచి లెనిన్ బట్టలు తయారు చేస్తారు. అనిమల్ ఫైబర్స్, సిల్క్ అండ్ వూల్. మల్బెరీ ఆకులను తినే పట్టుపురుగుల గూడు నుండి సిల్క్ వస్తుంది. గొర్రె బొచ్చు నుండి వూల్ వస్తుంది. ఇవి కాకుండా ఫ్యాక్టరీస్లో కెమికల్స్తో చేసే వాటిని సింథటిక్ ఫైబర్స్ అనేసి అంటారు. సింథటిక్ ఫైబర్ ఎగ్జాంపుల్ వచ్చి పాలిస్టర్, నైలాన్, రేయాన్, ఇవన్నీ సింథటిక్ ఫైబర్సే. అండ్ వన్ క్విక్ రివిజన్ నోట్, గాలి వీచడాన్ని విండ్ అంటారు. అదే మెల్లగా గాలి వీస్తే దాన్ని బ్రీజ్ అంటారు. అదే చాలా వేగంతో గాలి వీస్తే దాన్ని గేల్ అనేసి అంటారనమాట. నెక్స్ట్ 4th లెసన్, నో యువర్ ఆర్గాన్ సిస్టమ్. ఒక అడల్ట్ హ్యూమన్ బాడీలో ఎగ్జాక్ట్గా 206 బోన్స్ ఉంటాయి. ముక్కు చివర ఉండే మెత్తటి ఎముకను కార్టిలేజ్ అంటాము. మన పొట్టలో ఉండే స్మాల్ ఇంటెస్టైన్ పొడవు ఎంతో తెలుసా? అక్షరాల 6 meters అన్నమాట. ఇది మనం తినే ఫుడ్లో పోషకాలను అబ్జార్బ్ చేసుకుంటుంది. మన హార్ట్ విషయానికి వస్తే ఆర్టరీస్ గుండె నుండి ప్యూర్ ఆక్సిజన్ రక్తాన్ని టోటల్ బాడీకి తీసుకొని వెళ్తాయి. ఇంకా వీన్స్ వచ్చేసి డీఆక్సిజనేట్ అయిపోయిన యూజ్ అయిన బ్లడ్ని మళ్ళీ హార్ట్కి తీసుకొని వస్తుందన్నమాట. ఎక్సెప్ట్ పల్మనరీ వీన్, ఎందుకంటే పల్మనరీ వీన్లో ఆర్టరీస్ వచ్చేసి మన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని వెళ్తాయి. వీన్స్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్కి తీసుకొని వస్తాయి. నెక్స్ట్ రక్తం ఎర్రగా ఉండడానికి కారణం వచ్చి హిమోగ్లోబిన్. ఇది తగ్గితే అనేమియా వస్తుంది. దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే వేరుశనగ పట్టీలు ఉంటాయి కదా, పీనట్ చిక్కీస్, అవి తినడమే. ఇంకా మన బాడీలో వేస్ట్ను క్లీన్ చేయడానికి 2 కిడ్నీస్ ఉంటాయి. ఇవి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అన్నమాట. ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్గా వర్క్ చేస్తాయి 2. నెక్స్ట్ లెసన్ 5, టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. పంటలు ఎలా పండిస్తారో చూద్దాము. వ్యవసాయంలో ఒక ఆర్డర్ ఉంటుందన్నమాట. ప్లఫింగ్ అంటే దున్నడము,
తర్వాత లెవెలింగ్, నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నాట్లు వేయడము, నెక్స్ట్ వాటరింగ్, నెక్స్ట్ హార్వెస్టింగ్ అంటే కోత, ఆ నెక్స్ట్ థ్రెషింగ్, ఆ నెక్స్ట్ స్టోరింగ్ అనమాట. ఇప్పుడు కెమికల్స్ లేకుండా చేసే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ బాగా పాపులర్ అవుతుందన్నమాట. దీన్నే మనం ZBNF అనేసి అంటాము. ఈ ZBNF అనేది ఫార్మర్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. మన ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇవన్నీ బాగా ఫేమస్ కూడా అవుతున్నాయి, వాటికే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది. నెక్స్ట్, మన దేశంలో 62% మంది అగ్రికల్చర్ మెయిన్ ఆధారం అన్నమాట వాళ్ళకి. అందులోనూ రైస్ వచ్చేసి మన ప్రధాన పంట. రాగులు, జొన్నలు, కొర్రలతో పాటు సామలు వంటి సంప్రదాయ చిరుధాన్యాలు కూడా రైతులు పండిస్తున్నారు. నెక్స్ట్, 6th లెసన్, ఎవ్రీ డ్రాప్ ఈస్ ప్రీషియస్. ఇప్పుడు లైఫ్ లైన్ అయిన మన కృష్ణా రివర్ గురించి తెలుసుకుందాము. ఇది ఇండియాలోనే 4th లార్జెస్ట్ రివర్. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పుట్టి 1400 కిలోమీటర్స్ కృష్ణవేణిగా ప్రవహించింది. ఏపీలోని హంసల దీవి దగ్గర ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై కట్టిన మేజర్ డ్యామ్ ఏంటంటే 1967లో కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్, మరియు విజయవాడ దగ్గర 1957లో కట్టిన ప్రకాశం బ్యారేజ్. కానీ ఒక ఇంపార్టెంట్ నోట్ ఫ్రెండ్స్, ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రం కృష్ణా నదిపై లేదు. ఇది గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ థామస్ కట్టించారనమాట. ఇది ఎగ్జామ్స్లో అడిగితే కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి. నెక్స్ట్, 7th లెసన్, అవర్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్. మన గవర్నమెంట్ సిస్టమ్ 3 టైర్స్గా ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ దేశానికి మొత్తము హెడ్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్. స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రానికి మొత్తము, దీనికి హెడ్ వచ్చేసి గవర్నర్ అండ్ సీఎం. లోకల్ గవర్నమెంట్ అంటే మన ఊరు లేదా సిటీలో ఉండే గవర్నమెంట్ అనమాట. నెక్స్ట్, గ్రామ పంచాయత్ సిస్టమ్. గ్రామాల్లో ఉండే గ్రామ పంచాయత్కి హెడ్ వచ్చి సర్పంచ్. ఈయన టెన్యూర్ వచ్చేసి 5 years. 18 ఏళ్ళు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా ఓటు వేసి సర్పంచ్ని ఎన్నుకుంటారనమాట. మండలానికి వస్తే డెవలప్మెంట్ పనులను ఎంపీడీఓ చూసుకుంటారు. ల్యాండ్ రికార్డ్స్, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ను తహసీల్దార్ ఇస్తారనమాట. నెక్స్ట్, ఎమర్జెన్సీ నెంబర్స్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎమర్జెన్సీ నెంబర్స్ అంటే 100 ఫర్ పోలీసు, 104 ఫర్ హెల్త్ అడ్వైజ్ అండ్ 108 ఫర్ అంబులెన్స్, ఫైర్ అండ్ పోలీసు. నెక్స్ట్, 10th and 11th లెసన్స్. ఇండియాస్ హిస్టారిక్ జర్నీ టు ఫ్రీడమ్ అండ్ 11th లెసన్ వచ్చేసి ఎర్త్ టు స్పేస్ అనమాట. 1498లో వాస్కోడ గామా ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ మనల్ని పాలించారు. 1942లో మహాత్మా గాంధీ డూ ఆర్ డై నినాదంతో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశారు. దీనివల్ల 15th August 1947 మనకి స్వాతంత్రం వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ తయారైందనమాట. 26 January 1950 నుండి అమల్లోకి వచ్చింది మన కాన్స్టిట్యూషను. ఇక స్పేస్ విషయానికి వస్తే చంద్రయాన్ 2 మిషన్ 22 July 2019 శ్రీహరికోట నుండి GSLV MK3 M1 రాకెట్ ద్వారా ప్రయోగించారనమాట. ఇందులో 3 మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. అది ఆర్బిటార్, విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్. విక్రమ్ వచ్చి చంద్రుని పైన దిగడానికి, ఆర్బిటార్ వచ్చి చంద్రుని చుట్టూ తిరుగుతూ సమాచారం పంపుతుందన్నమాట. ఇంకా ప్రజ్ఞాన్ వచ్చేసి చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయడానికి రూపొందించారు. సో అదన్నమాట ఫ్రెండ్స్. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేశాను. మన EVS క్లాస్ 5లోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకున్నాము. ఈ వీడియో మనకి
ఎగ్జామ్స్లో ఫుల్ మార్క్స్ రావడానికి హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ క్లాస్మేట్స్ అందరికీ షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.